డిసెంబర్ 16 దేవుని వాగ్దానం. శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు. కీర్తనలు 32:7. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయం శుభాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మరొక నూతన వారంలో ప్రభువుని స్తుతించే ధన్యత దేవుడు మనకు దయచేశాడు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మానవుని జీవితం ఎన్నో శ్రమల గుండా ప్రయాణం చేస్తూ ఉంది. ప్రతి సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి అని మనిషి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇలాంటి కాలంలో ఎలా ఉన్నారు మీరు? క్షేమంగా ఉన్నారా? ప్రభువు మనతో లేకపోతే మనం ప్రతి క్షణము కూడా శ్రమ అనుభవించవలసి వస్తుంది. ప్రతి శ్రమను ఎదుర్కొని దానిలో పడేటువంటి ప్రమాదము ఏర్పడుతుంది. పిల్లరా, మన జీవితాలు సంతోషంగా శ్రమలో నుండి విడుదల. శ్రమ రాకూడదు అని మనం ఇప్పుడు ప్రార్థన చేసుకోకూడదు. చాలామంది శ్రమకి భయపడతారు. శ్రమ అసలు రాకూడదని అనుకుంటారు. శ్రమ వస్తే దాన్ని యాక్సెప్ట్ చేయరు. దేవుణ్ణి సైతము నిందించేవారుగా కొంతమంది మన చుట్టూ కనబడతా ఉంటారు. అయితే శ్రమలో నుండి రక్షించేటువంటి నాథుడు మన యేసు స్వామి అనే విషయాన్ని మర్చిపోతారు. నేను గాఢాంధకారపు లోయలో సంచరించిన భయపడను అని భక్తుడు ప్రార్థన చేశాడే కానీ నాకు గాఢాంధకారపు లోయ వద్దు అని ఏనాడు ప్రార్థన చేయలేదు. ప్రియులారా, ఒకటి మాత్రము మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు మనతో ఉంటే శ్రమ వచ్చినా ఆ శ్రమలో నుండి ఆయనే మనల్ని రక్షిస్తాడు. కానా పెండ్లి విందులో శ్రమ వచ్చింది, ఒక అవమాన భారం కలగబోయింది. ఆత్మీయమైనటువంటి మనుషులుగా మనం ఆలోచన చేయాలి. అది మానసికమైనటువంటి ఒత్తిడి. దాని నుండి ప్రభు అక్కడ ఉన్నాడు గనక ఆయన రక్షించగలిగాడు. అదే రీతిగా మనం ఆలోచన చేస్తే నోవా అక్కడ వాడలో వీరందరూ ప్రయాణం చేస్తున్నప్పుడు శిష్యులు ఆ ప్రళయానికి తుఫాన్లో చిక్కుకున్నారు. యేసుప్రభు వారు ఆ యొక్క నావ అడుగు భాగాన నిద్రపోతూ ఉన్నారు. ఆ శ్రమలో యేసయ్య అందులో ఉన్నారు కనుక ఆయన వారిని రక్షించారు. ఈరోజు యేసు ప్రభువు వారు మన హృదయంలో మన ఇంట్లో ఉంటే ప్రతి శ్రమ నుండి మనల్ని రక్షిస్తాడు. మరి ఆయనని నీ హృదయంలోకి ఆహ్వానిస్తున్నావా? ఈ క్రిస్మస్ దినాల్లో యేసును నీ హృదయంలో పెట్టుకో. నీ ప్రతి శ్రమ నుండి ఆయన నిన్ను రక్షిస్తాడు. సంతోష సమాధానాల్ని కనుగరిస్తాడు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గడిచిన కాలం మీరు తోడుగున్నారు. శ్రమలో నుండి నీ బిడ్డలను రక్షించండి. ప్రతి శ్రమను తీసివేయండి. నేడు ప్రయాణాలు, పనులు అన్నిటిలో తోడుగుండండి. ఈరోజు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను మీరు తోడుగా ఉండి కాపాడండి. ప్రభువా, ఎవరైతే తమ ప్రియులను కోల్పోయి ఉన్నారో అలాంటి వారికి నీ నెమ్మది దయచేయండి. ఈ దినమంతా నీ కృప బిడ్డల మీద ఉంచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని మీకు తోడుగా ఉండి నడిపించును కాక. ఆమేన్.